విద్యార్థులకు నా దీవెనలు. నేను నా ప్రియమిత్రుడు కీర్తిశేషులు నరేందర్ రెడ్డి గారు మరియు అరవింద్ బాబు గారు మేము ఫిబ్రవరి 27, 2004 ఒక చిన్న పాఠశాలని 60 మంది స్ట్రెంత్ తోటి ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. సో ఈ సమయంలో నా ప్రాణమిత్రుడు చాలా చింతిస్తున్నాను. ఈరోజు వరుణ్స్ మోడల్ స్కూల్ 10వ వార్షికోత్సవం ఎస్విఎస్ గార్డెన్స్ లో జరుపుకుంటున్నాము. ఈ పాఠశాల ప్రిన్సిపల్ గా నేను ఈ పదవి పత్రాన్ని సమర్పిస్తున్నాను. 2004లో ప్రారంభించిన పాఠశాలను ప్రతి సంవత్సరం 5వ తరగతితో ప్రారంభించిన ఈ పాఠశాలను ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్లాస్ పెంచుకుంటూ 2008-9 సంవత్సరానికి 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ తో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మొదటి సంవత్సరంలోనే 100% ఉత్తీర్ణతను సాధించి కృష్ణ అనే విద్యార్థితోటి మొదటి ప్రయత్నంలోనే 544 మార్కులు సాధించడం జరిగింది. ఇమీడియట్లీ 2వ సంవత్సరంలోనే 564 మార్కులు ధనమ్మ అనే విద్యార్థితోని సాధించడం జరిగింది. ఆ థర్డ్ బ్యాచ్ జే పూజ 560 మార్కులు అదే విధంగా రిపీట్ చేస్తూ ఇప్పటికీ మంచి ఫలితాలతోటి హైదరాబాద్ లో ఒక ప్రముఖ పాఠశాలగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదే విధంగా ఈ పాఠశాలను ఇంకా టాప్ గా ఉండేటట్టు అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో ఇదే విధంగా ఉత్తేజితులైన ఈ పాఠశాల రథాన్ని ప్రగతి బాటలో అన్ని హంగులతో ఘనంగా ముందుకు దూసుకెళ్లడానికి ఏ ఆటంకం లేకుండా తీర్చిదిద్దుతున్నాం. ఈ సందర్భంగా శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు అందించిన సహాయ సహకారాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ప్రారంభానికి ముందే అనగా వేసవి సెలవుల్లోనే విద్యా ప్రణాళిక ఆధార సూత్రాలైన ప్రయోజన సూత్రం, సరళ సూత్రం, సృజనాత్మక సూత్రం మరియు సమగ్ర సూత్రాలను అనుసరించి బట్టి పట్టే పద్ధతిని మాని గుణాత్మకమైన విద్యను అందించడానికి ప్రణాళికలు రచించడం జరుగుతుంది. మరియు సెకండరీ విద్యా